మార్కు సువార్త 4వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ గలిలయ సముద్ర తీరాన ప్రభు వాక్యము ఉపమానాలు అన్నీ బోధించిన తర్వాత సాయంకాలం అయినప్పుడు శిష్యులతో కలిసి ఒక చిన్న దోణి తీసుకుని అద్దరికి వెళ్ళాలని ప్రభు ప్రయాణం చేస్తారు. అయితే ఆ ప్రయాణం మధ్యలో ఒక పెద్ద తుఫాను రేగి ఆ దోణంతా నీళ్లతో నింపబడటం, శిష్యులు భయపడటం, శిష్యులు యేసుప్రభుని లేపడం, యేసుప్రభు అదంతా కూడా నిమ్మళింపచేసి అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగించి ఆయన అడుగుపెట్టిన స్థలం ఏది అని అంటే గెరాసేనుల ప్రాంతం. ఆ ప్రాంతాన్ని గురించి 5వ అధ్యాయం 1వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆ ప్రాంతానికి ప్రభు ఎందుకు ఇంత ప్రయాణం చేసి వెళ్లారు అనంటే ఒకే ఒక వ్యక్తిని బాగు చేయటం కోసం. ఆ వ్యక్తి సేనా దయ్యం పట్టిన వ్యక్తి. సేన అంటే కొన్ని దురాత్మలు కలిసి అతన్ని పట్టుకున్నాయి గనక ఎక్కువ దురాత్మలు ఉన్నాయి గనక సేన అని పిలిచారు. సో ఆ వ్యక్తిని బాగు చేయటం కోసం ప్రభు అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి ఆ ఒక్క వ్యక్తి కోసమే వెళ్ళారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆయన కృప ఎంత ప్రత్యేకమైందో, ఆయన కృప ఎంత వ్యక్తిగతమైందో. ఈ విషయాన్ని వివరించే గొప్ప సంఘటన ఇది. ఇక్కడే కాదు, ఇంకా చాలా చోట్ల మనం చూస్తాం. యేసుప్రభు వారు సమరయుల కోసం సమరయ మార్గంలోనికి వెళ్ళడం, జక్కయ్య కోసం ఎరికో ప్రాంతంలోనికి ప్రవేశించడం, యూదా సరిహద్దులు దాటి తూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న కనాను స్త్రీ కుమార్తె విషయంలో సహాయం చేయడం కోసం, ఇంకా ప్రతి ఒక్కరిని ఎంత ప్రత్యేకంగా చూస్తారో, ప్రేమిస్తారో వారి కోసం ఆయన ప్రయాణించిన తీరులో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ప్రభు లక్ష్య పెట్టేది మందిని కాదు, ఆయన వ్యక్తుల్ని చూస్తారు. ఎందుకంటే తను నిజంగా ఎవరు వెతుకుతున్నారో వారికి ఆయన తనను ప్రత్యక్షపరుచుకుంటారు. నీవు వెతుకుతుంటే ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి వస్తారు. ఇదే విధంగా ఈరోజు ప్రపంచమంతటా ఎవరు ఆయన కలుసుకోవాలనుకున్నారో వారందరినీ ఆయన దర్శించారు. వారందరూ ఆయన చూడగలిగారు, చూశారు. గనుకనే వారున్న ఆ పరిస్థితుల నుంచి, వారున్న కులంలో నుంచి, మతంలో నుంచి, జాతిలో నుంచి, దేశంలో నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆయన్ని వెంబడించగలుగుతున్నారు, ఫాలో అవ్వగలుగుతున్నారు. యేసుప్రభుని ఫాలో అవ్వాలి అని అంటే అన్నీ వదులుకోవాలని తెలుసు, మనల్ని మనం ఉపేక్షించుకోవాలని తెలుసు. తెలిసి కూడా ఆయన కోసం అన్నీ విడిచిపెట్టుకుని అన్నిటినీ ఓర్చుకోవడానికి సిద్ధపడ్డారు అని అంటే కారణం వారు సత్యాన్ని కలుసుకున్నారు కాబట్టి. తెలుసుకోవటం కాదు, కలుసుకున్నారు. సత్యాన్ని కలుసుకున్న వారెవ్వరు కూడా దాన్ని విడిచిపెట్టి వెళ్ళలేరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.